ఈరోజు ఎంతమంది వచ్చిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే కంటెస్ట్ చేసినా మేము ఓడించగల సత్తా మాకుంది అని పులివెందుల ప్రజలు నిరూపిస్తూ ఉన్నారు ఈ జడ్పీటీసీ ఎన్నికల ద్వారా. రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారు గెలుస్తారు. నేను పులివెందుల ప్రజలను కోరేది కూడా ఒక్కటే, పులివెందుల ప్రజలారా ఆలోచించండి. 1978 నుంచి ఈ రోజుటి వరకు ఒక కుటుంబానికి మనం ఓటేస్తూ వచ్చాం. ఏం అభివృద్ధి చేశారు? ఫ్యాక్షనిజం అనేది వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మన బిడ్డల్ని వాళ్ళ చుట్టూ వీళ్ళు పాలేగాళ్ళ రూపంలో ఉండి మన పిల్లల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకున్నారు. కానీ ఏ రోజన్నా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా? మన ప్రాంతం అభివృద్ధి గురించి ఆలోచించారా? మనం వేసిన ఓట్లతో వాళ్ళు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పదవులు అనుభవించారు. కానీ ఏ రోజు పులివెందుల అభివృద్ధి గురించి రాజశేఖర్ రెడ్డి కుటుంబం, రాజారెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆలోచించలేదు. తొలిసారి రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తూ మనం ఆ రోజు ఓట్లు వేయకపోయినా కానీ మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది గుర్తు చేసుకున్నాం. ఈరోజు సతీష్ రెడ్డి ఏమంటే మాట్లాడొచ్చు. ఇదే సతీష్ రెడ్డి నాడేం చెప్పాడు? మన ప్రాంతం 4 దశాబ్దాలుగా ఒక కుటుంబానికి ఓట్లేస్తూ ఉంటే కనీసం నీళ్ళు ఇవ్వలేదు. మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి, మనకు డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మన ఓటుతో ఈరోజు మనం ఓటేసి పులివెందుల్లో మారెడ్డి లతారెడ్డి గారిని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం.